అందరికీ నమస్కారం. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నామండి. ఇది తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయం. అద్భుతమైనటువంటి శైవ క్షేత్రం. ఆలయంలోకి ప్రవేశించగానే ఇక్కడ అద్భుతమైనటువంటి బొమ్మలను, చిన్న చిన్న పార్కుని చిత్రీకరించారు. ఈ పార్కు నిజంగా ఒక అడవిలా ఏర్పాటు చేశారు. ఒక అడవిని తలపించేటువంటి అద్భుతమైనటువంటి అందమైనటువంటి పార్కు. ఇంతకుముందు ఇది లేదు, ఈ మధ్యనే ఏర్పాటు చేశారు. అక్కడక్కడ ఋషులు తపస్సు చేస్తున్నట్లుగాను, పులులు తిరుగుతున్నట్లుగాను, లేళ్ళు తిరుగుతున్నట్లుగాను, పులులు ఇలాంటి క్రూర మృగాలు కూడా ఆ తపస్సు చేసుకునేటువంటి మునులను ఏమీ చేయకుండా వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు ఈ అటవీ ప్రాంతాన్ని. శ్రీకాళహస్తీశ్వర దేవాలయం చూడండి, చాలా అద్భుతంగా ఉంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి రోజు రోజుకి జనం పెరుగుతూ ఉండటంతో ఇక తప్పనిసరి లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే టికెట్ కూడా ఏర్పాటు చేశారు. స్పెషల్ దర్శనం 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు దర్శనాలుగా పెట్టడం జరిగింది. ఇది కాళహస్తీశ్వర ఆలయం లోనికి వెళ్ళేటువంటి రహదారి. లోనికి సెల్ ఫోన్ కానీ కెమెరా కానీ ఎలవ్ లేదు. దయచేసి అందరూ లోనికి దర్శనానికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్లన్నీ బయట పెట్టుకుని వెళ్ళాలి. ఇదేనండి, ఇది పాతాళ గణేశ్వర ఆలయం. ఈ గణపతి ఆలయం చాలా భూమి లోపలికి ఉన్నట్టుంటుంది. పూర్వం భూమి అంత లోపల నుండి ఈ ఆలయానికి పునాది కట్టినట్లుగా చెప్తున్నారు. చాలా కిందకి, దాదాపు ఒక 15 అడుగుల కిందకి ఉంటుంది. ఆ 15 అడుగుల క్రింద వినాయకుడికి పూజ చేసి ఈ ఆలయాన్ని ప్రారంభించినట్లుగా కొంతమంది చెప్తూ ఉంటారు. అక్కడ నుండి పునాది వేసుకుంటూ పైకి వచ్చినట్లుగా ఎన్నో ప్రకృతి వైఫల్యాలను తట్టుకున్నటువంటి ఆలయం ఇది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నదీ తీరాన వెలిసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్రానికి ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర, ప్రాముఖ్యత ఉంది. శ్రీకాళహస్తి అనే పేరు 3 జీవుల కలయిక ద్వారా వచ్చింది. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జీవులు తమ భక్తితో పరమశివుడిని ఆరాధించి ముక్తిని పొందాయి. అందుకే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. దక్షిణ భారతదేశంలోని పంచభూత క్షేత్రాలలో శ్రీకాళహస్తి క్షేత్రం వాయుతత్వానికి ప్రతీక. గర్భగుడిలో గాలి చలనం లేకపోయినా శివలింగానికి క్రింద ఉన్న 2 దీపాలు ఎల్లప్పుడూ ఊగుతూ ఉండటం ఇక్కడి గొప్ప విశేషం. శివుడిపై అపారమైన భక్తితో తన కళ్ళనే కానుకగా సమర్పించిన భక్త కన్నప్ప కథ ఈ క్షేత్రంలోనే ముడిపడి ఉంది. ఇక్కడ కొండపై కన్నప్ప ఆలయం కూడా మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ రాహుకేతు దోష నివారణ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా రాహుకేత క్షేత్రంగా పిలుస్తారు. జాతకంలో రాహుకేతు దోషాలు, సర్పదోషాలు ఉన్నటువంటి వారు ఇక్కడ నిర్వహించే నివారణ పూజల కోసం దేశం నుండి నలుమూలల నుండి వస్తూ ఉంటారు. ఇదిగోనండి, ఇక్కడ గో సంరక్షణ ఆలయం కూడా ఉంది. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి దేవాలయాన్ని గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదొక గొప్ప విశేషం. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకము 1516లో శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చి 100 కాళ్ల మండపాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలోని రాతి శిల్పాలు మరియు శిల్పకళ విజయనగర సామ్రాజ్య వైభవానికి అద్దం పడతాయి. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించగా ఆ తరువాత కులోత్తంగ చోళుడు, విజయనగర రాజులు దీనిని విస్తరించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాజుల చేతుల మీదుగా జరిగాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఎంతో విశేషమైనటువంటి నిర్మాణాలు ఇక్కడ జరపడం జరిగింది. ఆలయం బయట శ్రీకృష్ణదేవరాయలు ఒక అద్భుతమైనటువంటి గోపురాన్ని నిర్మించారు. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆలయం చూడండి, పైన భాగంలో ఎలా ఉంటుంది. ఆలయం లోనికి వెళ్ళిన తర్వాత మనకి తూర్పేదో పడమరేదో దిక్కులు తెలియనటువంటి
పరిస్థితిలో మనం ఉంటాం. ఆలయం లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. అది తనివి తీరా చూచి ఆనందించవలసిందే కానీ నోటితో చెప్పడానికి అలివి కాదు. ఆలయం పైన మటుకు పైభాగం ఇలా ఉంటుంది. చూడండి, ఆలయం అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి. బ్యాగులు లాక్కొని పోయేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. మూగజీవులు, వాటికి తెలియదు కదా పాపం, మనమే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇదిగోనండి, నడవలేనటువంటి వారికి, మోకాళ్ళు నొప్పులు ఉన్నటువంటి వారికి బ్యాటరీ వెహికల్ కూడా ఉంది ఆలయ పరిసర ప్రాంతాల్లో తిప్పడానికి. ఈ ఆలయం చుట్టుపక్కల అనేక ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని దర్శించుకోవచ్చు. శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రానికి చాలా పెద్ద చరిత్రే ఉన్నది. ఇది తప్పనిసరిగా ప్రతి హైందవుడు చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి శివక్షేత్రం. ఈ ఆలయానికి సమీపంలోనే ఏర్పేడు అనేటువంటి గ్రామం ఉంటుంది. అక్కడ వ్యాస ఆశ్రమం అనేటువంటిది ఒకటి ఉంది. అలాగే ఈ ఆలయానికి సమీపంలోనే శ్రీ 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 విద్యా ప్రకాశానంద గిరి స్వామిల వారి సుఖబ్రహ్మ ఆశ్రమం కూడా ఉన్నది. సమయం ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, వెహికల్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ఆ ఆశ్రమాలు ఎలా ఉన్నాయో కూడా మీరు చూడవచ్చు. అద్భుతమైన ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం. ఆశ్రమ దర్శనం, మహాత్ముల దర్శనం ఎంతో పుణ్యం కదా. ఇదిగోనండి, ఇదే శ్రీకృష్ణదేవరాయలు వారు కట్టించినటువంటి గోపురం. ఇది ప్రధాన ఆలయ గోపురం. ఇక్కడి నుంచి చూడండి, అయ్యప్ప కొండ మీద శివపార్వతుల విగ్రహాలు ఎంత అద్భుతంగా రాజ టీవీగా మనకు కనబడుతున్నాయో చూడవచ్చు. శ్రీకాళహస్తి నుండి ప్రతి 10 నిమిషాలకు తిరుపతికి బస్సు ఉంటుంది. తిరుపతి వచ్చినప్పుడు ఈ తప్పనిసరిగా దర్శించవలసినటువంటి క్షేత్రము. తిరుపతి చేరడానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి, ప్రధాన నగరాల నుండి అనేక ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మాకు ఒక లైక్ ఇవ్వండి చాలు. ఇదిగోనండి శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఇది. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.